ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ మూవీ రేంజ్ కు తగ్గట్టుగానే నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. వెంకటేష్ త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను హారి హాసిని ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటింగ్ వర్క్ చేశారు. ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆదర్శ కుటుంబం అంటూ వెంకటేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాను ఈ మధ్యనే షూటింగ్ మొదలుపెట్టగా 2026 సమ్మర్ కి రిలీజ్ అని చెప్పుకొచ్చారు. అయితే సినిమా సమ్మర్ కి రెడీ అయినా సమ్మర్ కన్నా సెకండ్ హాఫ్ లో పెద్ద పండుగ అదే దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తే బెటర్ అనే టాక్ నడుస్తోంది. 2026 సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఫౌజీ ఒకటి రిలీజ్ కి ప్లానింగ్ ఉంది. ఎలాగూ జనవరికి రాజా సాబ్తో వస్తున్నాడు కాబట్టి కాస్త లేట్ అయినా పర్లేదని ఫౌజీని డిసెంబర్ లేదా అంతకన్నా ముందు అంటే ఆగస్టులో రిలీజ్ చేసినా చేయొచ్చు. వెంకటేష్ సినిమా సమ్మర్ కన్నా దసరా ఫెస్టివల్ సీజన్ అయితే దసరాకి ఫ్యామిలీతో కలిసి చూసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆదర్శ కుటుంబం రిలీజ్ ప్లానింగ్ లో చేంజ్ ఉంటుందని అనిపిస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ తో జత కడుతుంది కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి. ఇప్పుడెప్పుడే అమ్మడు తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. హిట్ 3, తెలుసు కదా సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక త్రివిక్రమ్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకుంటే ఛాన్స్ ఉంటుంది. వెంకటేష్ ఈ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ ఒక యువ హీరోతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట. వెంకటేష్తో పాటు త్రివిక్రమ్ కూడా ఆదర్శ కుటుంబం సినిమాను సంక్రాంతికి వస్తున్నాం కన్నా సూపర్ హిట్ చేసేలా చూస్తున్నారు. ఇక గురూజీ కూడా వెంకీ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ తను చేయాలనుకున్న మైథాలజీ సబ్జెక్ట్ మీద మరింత గురిపెట్టాలని చూస్తున్నారు. ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేసే మైథాలజీ మూవీ మరింత లేట్ అయ్యే ఛాన్స్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే నీల్తో తారక్ చేస్తున్న సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఓ పక్క కొరటాల శివతో దేవరటు ఉంటుందా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. సో ఈ టైంలో గురూజీ సినిమా ఇప్పుడిప్పుడే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదనిపిస్తుంది.